నమస్తే, నా పేరు గోవర్ధన్ రెడ్డి. మనం చేస్తున్నటువంటి ఫార్మింగ్లో భాగంగా ఈరోజు మనం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో 1 crore ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాము. గత 6 months ఉంటే అయితే షెడ్ రన్నింగ్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ షెడ్లో 500 ఆడగొర్రెలు, 25 మగ గొర్రెలు అయితే మనకు ఈ షెడ్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటివరకు ఈ షెడ్కి అయినటువంటి కాస్ట్ ఎంత, ఈ షిప్స్కి ఏవైతే 500 ఆడగొర్రెలు, 25 మగ గొర్రెలకు అయినటువంటి కాస్ట్ ఎంత, ఇప్పటివరకు మనం వాడినటువంటి మెడిసిన్ ఏంటి, దాంతోపాటు ఇప్పటివరకు మనం వాడినటువంటి వ్యాక్సినేషన్ ఏంటి, ఇప్పటివరకు ఎలాంటి ఫీడింగ్ ఇస్తున్నాం, గత 6 months నుండి మనం ఫీడింగ్ ఏ విధంగా ఇస్తున్నాం ఈ 525 గొర్రెలకు, దీంతోపాటు ఇప్పటివరకు మనకు లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది పర్ మంత్, ఎంతమంది లేబర్ మనకు అవసరం ఈ గొర్రెలకు, ప్రజెంట్ మేము రన్ చేస్తున్న ఈ షెడ్లో మనకు ఎంతమంది లేబర్ అవసరం వస్తుందనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మీరు చూస్తున్నటువంటి షెడ్ నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాను. దీని పొడవు వచ్చేసి 210 feet, అడ్డం వచ్చేసి 50 feet వెడల్పుతో నేనైతే షెడ్ నిర్మించుకోగలిగాను. ఈ షెడ్ యాజ్ పర్ ది NLM గైడ్లైన్స్ ప్రకారం మనకు 9000 SFT అయితే ఉండాలి. కాకపోతే నేను ఒక 1000 SFT ఎక్కువ వేసుకోవడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి ఈ ఎలివేటెడ్ షెడ్ కింది భూమి నుంచి హైట్ అయితే 14 feet హైట్లో మనం మ్యాట్ని అయితే బిగించుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి నేను నా స్వతహాగా నిర్ణయం తీసుకొని బిగించుకున్నాను. ఎందుకంటే మళ్ళీ కింద ఏదో ఒక షెడ్ ప్లాన్ అంటే రేకులు వేద్దామన్న ఉద్దేశంతో నేనైతే ఇంత హైట్ పెట్టుకున్నాను. బట్ ఇంత హైట్ మనకు అవసరం లేదు. ఎవరైనా రైతులు పెట్టుకోవాలనుకుంటే కనుక జస్ట్ మినిమం ఒక 6 నుండి 7 feet హైట్లో మనమైతే ఎలివేటెడ్ షెడ్లు వేసుకోవడం ఉత్తమం. కాకపోతే నేను కింద రేకులేసి ఏదో ఒకటి చేద్దామన్న ఉద్దేశంతో అయితే పెట్టుకున్నాను. కాకపోతే నేనైతే ఇప్పుడు ఎంటీగా వదిలేసినాను. ఫ్యూచర్లో కింద ఖచ్చితంగా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తాను, చేసి ఏదో ఒకటి పెట్టాలన్న ఉద్దేశంతో ఇంత హైట్లో పెట్టుకోవడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి ఈ షెడ్ 210 feet పొడవు ఉన్నటువంటి షెడ్ మేము 2 భాగాలుగా విడదీయడం జరిగింది. 130 feet పొడవు, వెడల్పు 54 feet వెడల్పుతో మేమైతే మ్యాటింగ్ వేసుకోవడం జరిగింది. మిగతాది ఏదైతే 80 feet ఉందో దాన్ని మేము గోదాం కింద కన్వర్ట్ చేసి చూపించుకోవడం జరిగింది. ఓవరాల్గా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో మనకైతే 9000 SFT అయితే చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి అడిషనల్గా నేను ఒక 1000 యాడ్ చేసుకొని ఈ షెడ్ని అయితే నిర్మించుకోవడం జరిగింది. చూస్తున్నటువంటి ఈ షెడ్ 210 feet పొడవు, 44 feet వెడల్పుతో 2 షెడ్లుగా డివైడ్ చేసుకోవడం జరిగింది. 130 feet ఒకటి, 80 feet ఒకటి. దీనికి గాను ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ అయితే నాకు 60 lakhs అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. ఇందులో ఈవెన్ లేబర్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా అంటే షెడ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఇటు లేబర్ రూమ్స్ కానివ్వండి, ఇటు ఫీడర్స్, వాటర్ ఇన్స్టాలేషన్ ప్లస్ ఎలక్ట్రిసిటీ ఎవ్రీథింగ్ కలుపుకొని నాకైతే ఇప్పటివరకు 60 lakhs ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టడం జరిగింది ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్స్కి. మా షీప్ ఫార్మ్ షెడ్లో 525 గొర్రెలు అయితే అట్ ప్రజెంట్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ గొర్రెలను మేనేజ్ చేయడం కోసం మేము 4 వర్కర్ని అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ గత 6 months నుండి అయితే ఈ 4 వర్కర్స్తో పాటు మా సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 4 వర్కర్స్ అయితే సక్సెస్ఫుల్గా సులువుగా దాన్ని మేనేజ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గొర్రెలను అయితే 100% స్టాల్ ఫీడింగ్ అయితే కన్వర్ట్ చేయలేదు. మార్నింగ్ టైంలో దానాగా ఇస్తున్నాము, ఈవినింగ్ టైంలో సూపర్ నెపీరియర్తో పాటు దానిలో TMR మిక్స్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్లో దీన్ని 100% స్టాల్ ఫీడింగ్ అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది. మిగతా టైం ఏదైతే ఉందో ఆ మిగతా టైంలో అయితే బయటికి అయితే పంపించడం జరుగుతుంది. వ్యాక్సినేషన్ విషయానికి వస్తే కనుక గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం మేమైతే గవర్నమెంట్ వ్యాక్సిన్ వాడుతూ ఉన్నాము. దాంతోపాటు సీజనల్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ప్రైవేట్లో తీసుకొచ్చి వేయడం జరుగుతుంది. గత 6 monthsలో అయితే నేను ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసినాను. ఎందుకంటే ఈ ఫీల్డ్లో నాకు కొత్త కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే మిగతా ఫార్మర్స్ పడకూడదు అంటే మనం ఏం ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేసినాం అనే దాన్ని ఫర్దర్గా వచ్చే వీడియోలో క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మీ గోవర్ధన్ రెడ్డి, సాఫ్ట్వేర్ కమ్ వీకెండ్ ఫార్మర్.